సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది. చాలా బాగుంది, నాకు సో యూనిక్ అనిపించింది. ద కాన్సెప్ట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ద విజువల్స్ ఆల్సో వెరీ వెల్ అండ్ ద యాక్టింగ్ వాస్ సో గుడ్ ఇన్ it was so good because masterpiece. It was a cinematic masterpiece. Music. What about It was the music was so good. The background effects, especially the Varahi rap, it was so good. Yeah. So overall, Sumant gariki hit movie అని చెప్పుకోవచ్చు. Yeah. definitely It'll definitely be a hit. అన్న ఇప్పుడే చూశాను మహేంద్రగిరి వారాయి టీజర్, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ టీజర్ చూస్తున్నప్పుడు అయితే ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సస్పెన్స్ స్టోరీలు ఏది వచ్చినా బ్లాక్ బాస్టర్ అయింది. ఈసారి సుమంత్ గారు కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో చాలా సస్పెన్స్ తో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అసలు ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ టీజర్ లో చాలా అదిరిపోయిన గ్లిమ్స్ ఉన్నాయి అనమాట. నిజంగా అసలు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్ చాలా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ సినిమా అయితే నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను ఈగర్లీగా. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని సో దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. ఆ ఓల్డ్ అయితే ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. నిజంగా బ్లాక్ బాస్టర్ సుమంత్ గారికి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ ఖచ్చితంగా ఈ థియేటర్ లో చూడాల్సిన సినిమా. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఇప్పుడే మహేంద్ర గారి వారాయి టీజర్ చూసారండి, రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. మంచి డెప్త్ ఉంది సినిమాలో. రియల్ లైఫ్ స్టోరీ ఇన్స్పైర్ తీసినట్టున్నారు. సుమంత్ గారికి మళ్ళీ కమ్బ్యాక్ సినిమా. ఆ డెప్త్ సినిమా అసలు ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది అనిపిస్తుంది. సో మూవీ లవర్స్ గెట్ రెడీ ఫర్ ది మహేంద్ర గారి వారాహి. చాలా బాగుంది టీజర్, మళ్ళీ ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. మహేంద్రగిరి వారాహి ఇప్పుడు టీజర్ చూసారండి. చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. మా సుమంత్కి ఇది కంబ్యాక్ మూవీ. చాలా అద్భుతంగా ఉంది టీజర్. చాలా ఇది సస్పెన్స్ థ్రిల్లర్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వాడిన బండి పేరు వారాయి. నేను చూసిన టీజర్ పేరు మహేంద్రగిరి వారాయి. చాలా కొత్త కాన్సెప్ట్. నిజం చెప్తున్నా, మీకు తెలుసు ఎర్రలగడ్డ సుమంత్ తన యొక్క సినిమా ఎన్నుకున్నానంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అన్నది మీ అంచనాలకు తెలుస్తున్నా. గతంలో చూసినట్టు అనగనగా సినిమా కానీ, సుబ్రహ్మణ్యం సినిమా కానీ, సో అలాంటి ఒక సినిమా అనమాట. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన సినిమా, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమా లాంటిది. ఇది చాలా అద్భుతంగా టీజర్ అయితే చాలా చించి పడేసింది. ఇప్పుడు డైరెక్టర్ మాటలు సంతోష్ జాగర్లపూడి ఎంత మంచి డైరెక్షన్ అంటే చాలా గొప్పగా అనిపించిందండి. నాకు తెలిసిన ఈ మధ్యలో వచ్చినటువంటి మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదంటే ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. నిజంగా టీజర్ ఇంత అద్భుతంగా ఉంటే సినిమా ఇంకేం అద్భుతంగా ఉన్నంత మీ అంచనా గారు ఎంత గొప్పగా చెప్పారంటే మీ అంచనాలకు వదిలేసిన ఆ విషయం అంతా సినిమా మాత్రం చాలా గొప్పగా ఉండబోతున్న ఫీలింగ్ కలిగింది. టీజర్ మాత్రం చించి పడేసి అదృష్టం అనిపించింది. దాయి దామా అదిరిపోయింది కాన్సెప్ట్ మామ. ఒక్కసారి ఇలాంటి సినిమా చూడండి. నాకు మేము చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిమ్మ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ అయిపోతుంది కర్మ. సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి గొప్ప సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే సుమంత్ గారిది మహేంద్రగిరి వారాహి మూవీ టీజర్ చూశానన్న. టీజర్ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. సుమంత్ గారికి మళ్ళీ బ్లాక్ బాస్టర్. అంతకుముందు మొన్న ఒక బ్లాక్ బాస్టర్ వచ్చింది, ఇప్పుడు బ్లాక్ బాస్టర్. సినిమా దేవుళ్ళ గురించి ప్రతి సీను సస్పెన్స్ ఉంది. అంటే ఏంది ఏం కదా క్యూరియాసిటీ, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సీన్లు ప్రతి ఉంది టీజరే. ఇక సినిమా ఎప్పుడా అని వెయిటింగ్ అన్న. ఎందుకంటే టీజరే ఈ విధంగా ఉందంటే ఇక ఎలా ఉంటది కదా అని దాని గురించే వెయిటింగ్. అందుకే సినిమా అసలు బ్లాక్ బాస్టర్ అయితే అన్న. సుమంత్ అన్న నీకు మరలా బ్లాక్ బాస్టర్ మూవీ. అందరికైతే శనార్థి, నేను తెలంగాణ బిడ్డ పద్మక్కని. ఈ రోజు అయితే నేను ఒక ట్రీజర్ అయితే చూసిన. చూడంగానే అసలు నిజంగా గుండెల దడ పుట్టింది. అంత మంచి ట్రీజరు. నిజంగా సుమంత్ గారు మంచి కథను ఎన్నుకుంటాడు. అది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కథలు అయితే మంచిగా ఎన్నుకుంటాడు. గతంలో సుబ్రహ్మణ్యం చేసిన దానికంటే మించి 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 ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ట్రీజర్ మరి ఈ వారాహి అమ్మవారి టీజర్ చూడడానికి వచ్చిన చాలా మంచిగా ఉంది, జబర్దస్త్ ఉంది. పిల్లలకి ప్రతి ఒక్కరికి చూపించవచ్చు. ఎందుకంటే మన చరిత్రను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేసిండు మన సంతోష్ గారు. చాలా సూపర్ ఉందని చెప్పొచ్చు. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ చూడాలి, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. వారాహి టీజర్ చూశాను. స్టార్ కాస్ట్ కూడా మంచి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. అండ్ ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ నిజంగా అమ్మవారు చాలా పవర్ఫుల్. సినిమా అది టీజర్లో సస్పెన్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, ఏదో మిస్టరీ ఉంది. అమ్మవారు ఏదో మహత్యాలు కూడా చూపించేటట్టున్నారు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా కూడా బాగుంది. సుమంత్ గారికి మరి ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ హిట్. అది ఆ హీరోయిన్ కూడా షీజ్ ఆల్సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.
ఈవెన్ మంజు వర్గ గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెద్ద షీజ్ ఎ వెరీ బిగ్ స్టార్ కదా ఒకప్పుడు. ఆమె తీసుకో టెంపుల్ చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి. రియల్ చాలా రియలిస్టిక్. అమ్మవారు అదేదో బ్లాక్ చీటా చూపించారు, అది చాలా బాగుంది. అమ్మవారి గ్రాఫిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్.